నా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము ధ్యానించుకోవడానికి గాను మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కృపా కనికరం గల తండ్రి, నీ వాక్యము సత్యం నాయనా. నీ వాక్య సత్యాన్ని మేము గ్రహించుకోవటానికి కృప దయచేసి నైనా ఈ సమయంలో ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము మా అందరి జీవితానికి మేలుకరంగా ఉండునట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన మేమందరం కూడా మంచి నేలను విత్తబడినటువంటి విత్తనంగా ఉండి ఫలించుటకు కృప దయచేయమని, మా అందరికీ కూడా ఈ వాక్యమును అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే యేసు ప్రభు ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగంలో ఇది కొండ మీద ప్రసంగం అని మనం చెప్పొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసు స్వామి కొండ మీద చేసినటువంటి ప్రసంగము చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగంగా ఉంది. దాంట్లో మనము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు ఎక్కడ చేరంట? పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన నీతి ఎలా ఉండాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే కూడా మనము దేవుని దృష్టిలో నీతిమంతులంగా లేకపోతే మనం పరలోక రాజ్యంలో చేరలేమని దేవుడు యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా అయితే మనం ఏం చేయాలి? మన నీతి వాళ్ళకంటే కూడా, శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే అధికంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము దేవుని దృష్టిలో ఏ విధంగా నీతిమంతులుగా ఉంటామో ఖచ్చితంగా చెప్తున్నాడు. మీ నీతి అధికంగా ఉండాలి. అంటే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు. పాపాత్ములు ఏ మాత్రం కూడా ప్రవేశించరు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో చేరదు. అంటే పాపాత్ములు ఎవరు కూడా పరలోక రాజ్యంలో దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి వార్లారా, కాబట్టి ఇక్కడ ఈరోజు మన నీతి దేవుని దృష్టిలో కనిపించాలి. నీ నీతి క్రియలు దేవుని ఎదుట కనిపించాలి. పరలోక రాజ్యంలో మనము స్థానమును సంపాదించుకోవాలంటే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనిపించాలి, కానీ లోకం దృష్టిలో కాదని మనము గమనించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేయాలి? దేవుని దృష్టిలో మనము అనగా పరలోక రాజ్యంలో చేరాలంటే, నీతిమంతులుగా ఉండాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏ రీతిగా అనేది 2 విషయాలు మీకు ఈరోజు ఈ యొక్క చదువుకున్న వాక్య భాగంలో నుంచే మనము
తెలియజేస్తాను. మత్తయి సువార్త 5లో చూద్దాం రండి. 5వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఉంది, నరహత్య చేయువాడు నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను మీతో చెప్పుందేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్పేటువంటి వాడు అనగా తన పొరుగు వారిని నిందించువాడు, తన పొరుగు వారిని అనగా దూషించేటువంటి వాడు నరకానికి లోనగునని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారులారా. కాబట్టి తన పొరుగు వారిని ప్రేమించలేని వాడు అంటే ఈర్ష్య ద్వేషము కలిగి ఉండేవాడు ఎన్నటికీ కూడా పరలోక రాజ్యంలో చేరలేడు. మన వాక్య భాగం ఏంటంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. పరలోక రాజ్యంలో మనము స్థానము సంపాదించుకోవాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. అందుకు మొట్టమొదటిగా మనము మన సహోదరుని మీద ఏ పడకూడదు, కోపపడకూడదు. చాలాసార్లు మనము కోపం ఎక్కువ, చాలా మందికి కోపపడుతుంటాం. ప్రతి దానికి, చిన్న విషయానికి కోపపడుతూనే ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మరి తన సహోదరుని మీద కోపపడకూడదు. మరి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆది కాండంలో గాన మనము అక్కడ 4వ అధ్యాయంకి వచ్చినామంటే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు, కయీను, హేబేలు. కయీను యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు ప్రేమైనటువంటి వారులారా. ఎందుకు అనేది చూస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, కయీను నీకు కోపమేలా, నీవు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొని ఉన్నావని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. మరి కోపమేలా అంటున్నాడు, కోపపడుతున్నాడు కయీను. దేవుడు తన అర్పణని అంగీకరించలేదని చెప్పి కయీను కోపపడుతున్నాడు. దేవుని మీద కోపమో, హేబేలు మీద కోపమో. అయితే వాక్యం చెప్తుంది, నీ సహోదరుని మీద నువ్వు కోపపడకూడదు. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని యేసయ్య మరి ఈరోజు వాక్య భాగంలో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అతడు ఏం చేశాడంటే కోపంతో ఏం చేశాడు, హేబేల్ని చంపేశాడు. చాలాసార్లు కోపంలో మనం ఎన్నో చేస్తుంటాం. కోపంలో మరి కొన్ని అంటే కోపం వచ్చినప్పుడు రకరకాలుగా మనం ప్రవర్తిస్తుంటాము. అయితే ఇక్కడ హేబేల్ని చంపేసినప్పుడు మరి తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగునని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారులరా. మరి తన తమ్ముని చంపినందుకు అతడు శపించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క శాపాన్ని చూశాడు. తన తమ్ముని మీద కోపపడి హత్య చేసినందుకు కయీను శపించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కానీ చూస్తే, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా కయీను తమ్ముడిని చంపినందుకు 3 విధాలుగా నష్టపోయినాడు. దేవుడు అతన్ని వెళ్ళగొట్టాడు. నన్ను వెళ్ళగొట్టితివి అంటున్నాడు మొట్టమొదటిగా. రెండోదిగా చూస్తే, నీ సన్నిధి రాకుండా నన్ను వెలివేయబడితివి, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేస్తివి. దేవుడు వెలేశాడు. వెలేయటం అంటే చాలా భయంకరమైనటువంటిది. కయీను హేబేలును చంపినందుకు వెలివేయబడ్డాడు దేవుని సన్నిధిలో నుంచి. మూడవదిగా దిగులు పడుచు దేశ దిమ్మరిగా జీవించాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కారణం ఏంటంటే తన తమ్ముని మీద కోపపడినందుకు దేవుడు శిక్ష విధించాడు. ఈరోజు నీ సహోదరుని మీద కోపపడితే దేవుడు నీకు కూడా శిక్ష విధిస్తాడు ప్రేమైనటువంటి వాళ్ళ. కయీను శిక్ష, కయీన్ని శిక్షించిన దేవుడు తమ్ముడి మీద కోపగించుకొని తమ్ముడిని చంపినందుకు శిక్ష విధించినట్టుగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు,
మనం కూడా మన పొరుగు వారిని మనము అంటే పొరుగువారి మీద కోపపడినప్పుడు, కోపపడితే చాలు నరహత్య చేసినట్టే. మరి అక్కడ ఉంది, నరహత్య చేయవాడు విమర్శకులో నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా అని చెప్పి అక్కడ ఉంది. అనగా కోపపడువాడు నరహంతకుడే, కయ్యను వంటి నరహంతకుడే. మరి దేవుని బిడ్డలకు మనకు కోపం ఉండకూడదా? కోపం వస్తుంది కదా, ఉండకూడదు. మనకు కోపము ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనకు కోపము రాకూడదు. యేసు ప్రభు ఏ సందర్భంలో అయినా ఆయన కోపగించుకున్నట్టు మనం ఎక్కడైనా చూస్తున్నామా? ఎప్పుడైనా కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మరి వాక్యంలో కానీ ఆయన కోపపడినట్టు ఎక్కడగాడా మనం చూడటం లేదు. కాబట్టి దేవుడు ఈరోజు మనకు వాక్యం ద్వారా సెలవిస్తుంది ఏంటంటే, కోపపడుకుడి, మీరు కోపపడబాకండి, మీరు కోపపడితే విమర్శకుల్లో నగుతారని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వార్లారా, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ కయీను గురించి ఉంది. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. అనగా కయీను క్రియలు చెడ్డవి, కయీను కోపిష్టి, హేబేలు యొక్క క్రియలు నీతి కలిగినటువంటి క్రియలు. కాబట్టి మరి కయీను కోపిష్టి కాబట్టి తన తమ్ముడిని చంపినట్టుగా మనము చూస్తున్నాము. హేబేలు క్రియలు నీతి కలిగినటువంటి క్రియలు. మనము హేబేలు వలె ఉండాలి, కయీను వలె ఉండకూడదు. కయీను వలె కోపపడుట నరహత్య చేయుట సమానము. నరహత్య చేయటం అంటే మనము కోపపడటం, కోపంలో ఉండటము, నరహత్య చేయటం సమానము. సిరియా దేశపు అధ్యక్షుడైన నయమాను కూడా కోపపడతాడు కదా. ఎలీషా మంచి మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? అయ్యా, నీకు కుష్ఠరోగం ఉంది, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే నయమాను కోపగించుకుని వెళ్ళిపోతాడు. ఎలీషా చెప్పిన దైవ మాటని, దేవుని మాటను, ఆ మాటకి కోపగించుకొని అతడు వెళ్ళిపోతాడు. కానీ తిరిగి పనివాడు చెప్పినప్పుడు మనసు మార్చుకొని వచ్చి ఎలీషా చెప్పినట్టుగా కోపాన్ని విడిచిపెట్టి వచ్చి యోర్దాను నదిలో మునిగినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. కోపము ఎప్పటికి కూడా మనము కోపపడ్డ దేవుని చిత్తం కాదు. కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదు దేవుని బిడ్డలారా. కాబట్టి కోపపడవద్దని దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే, మనము మన పొరుగు వారి పట్ల ద్వేషము, అసూయ, పగ ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కయీను వలె మనం కూడా కోపగించుకొని నరహంతకుల వలె ఉండకూడదు అని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము. రెండోదిగా చూస్తే, నీ సహోదరునితో సమాధానపడుము. రెండో విషయం ఇక్కడ మనం చూస్తున్నాము, నీ సహోదరునితో సమాధానపడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. అక్కడ బలిపీఠం ఎదుటే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము, అనగా దేవునికి అర్పించేటువంటి అర్పణ కూడా మనము సమాధానం లేకుండా అర్పించకూడదు. సమాధానం లేకుండా దేవునికి అర్పించేటువంటి అర్పణ దేవునికి ప్రీతికరము కాదు ప్రియమైనటువంటి వార్లరా. కాబట్టి ముఖ్యంగా సంఘంలో కూడా మనము ద్వేషం ఉండకూడదు. సంఘంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒకరి పట్ల ఒకరి ద్వేషము, అసూయ, పగ అనేది ఉండకూడదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. సంఘంలో ఏ విధమైనటువంటి ద్వేషానికి, అసూయకు మరి తావు ఉండకూడదు. మనము ఒకరినొకరు మరి అర్థం చేసుకొని దేవుని బట్టి మన్నించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. సంఘంలో దేవుని దృష్టిలో మనం అందరము సమానమే. ఎవరు కూడా మనము ఈ సంఘంలో కానీ ఏ విధమైనటువంటి కయీనులాగా
కోపపడేటువంటి స్వభావము మనలో ఉండకూడదు. కొన్నిసార్లు మనము సంఘంలో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తున్నాడు. సంఘములో ద్వేషం ఉండకూడదు. సంఘంలో అసూయ ఉండకూడదు. సంఘం అంటే దేవుని యొక్క ఆలయము. మనమందరము దేవుని బిడ్డలం కాబట్టి ఒకరినొకరు మన్నించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి అని చెప్పి ఈరోజు వాక్యం సెలవిస్తుంది. పగ ఉండకూడదు సంఘంలో. అందుకే ఈరోజు చెప్తున్నాడు, ఒకవేళ నీకు ఈరోజు ఎవరి మీదైనా సంఘంలో కానీ ఎక్కడైనా పగ ఉంటే దేవుడు చెప్తున్నాడు, మొదట నీ అర్పణము బలిపీఠ ఎదుటే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించు. దేవునితో కదా నేను సమాధానంగా ఉండేది, ఫలాని వ్యక్తి అంటే నాకు పడదు కదా, పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు మన్నిస్తాడని చెప్పి నువ్వు తీసుకుని పోయి వేసే కానుక దేవుడు స్వీకరించాడు. ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, ఎవరి మీదైనా పగ ఉంటే, ఎవరి మీదైనా సంఘంలో విరోధ భావం ఉంటే దేవుడు దీన్ని సహించడు. నీ మనస్సులో ద్వేషం ఉన్నా సరే, పగ ఉన్నా సరే, అసూయ ఉన్నా సరే, ఎవరితైనా నువ్వు మాట్లాడకుండా ఉంటే అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు దాన్ని సహించడు. కయీన్ని సహించాడా? కయీన్ని ఒప్పుకున్నాడా? కయీను తన తమ్ముడిని కోపముతో పగతో చంపినప్పుడు దేవుడు సహించాడా? కయీన్ని శపించాడు, శాపానికి లోనైనాడు. ఈరోజు సంఘంలో కూడా మనలో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండకూడదు. మనలో ఏ విధమైనటువంటి ద్వేషం ఉండకూడదు. కయీన్ లాగా మనము సంఘంలో ఎవరి మీద కూడా కోపం ఉండకూడదు. ప్రేమైనటువంటి వారులారా, ఇది దేవుని ఆలయము. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ మాట తీరును చూస్తున్నాడు. ఒకవేళ నీలో ఎవరికైనా విరోధంగా పగ ఉంటే దాన్ని కూడా చూస్తున్నాడు. దాన్ని దయచేసి విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తున్నాడు. మనము కయీను వంటి వారంగా ఉంటే అది నీకే నష్టము. నువ్వు ఎవరితైనా సంఘంలో విరోధంగా ఉంటే, ఎవరితైనా సంఘంలో మాట్లాడకుండా ఉంటే, ఎవరైనా నీకు సంఘంలో గిట్టని వాళ్ళు ఉంటే వారిని క్షమించమని చెప్తున్నాడు. విరోధ భావము ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు, సంఘంలో పగ, కయీను వలె కోపము ఉండకూడదని చెప్పి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి నీ మీద చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 23వ వచనం, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. నువ్వు మొట్టమొదట నీ సహోదరునితో సమాధాన పడితే దేవునితో సమాధాన పడతావు. దేవుని దగ్గరికి నేరుగా వచ్చి నీ అర్పణ అర్పిస్తే, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు ఎవరైనా విరోధంగా ఉంటే, నీ మనసులో ఎవరికైనా విరోధ భావం ఉంటే, ఎవరితైనా నువ్వు పగగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. కయీను అర్పణ దేవుడు అంగీకరించాడా? లేదు. ఎందుకంటే కయీనుకు పగ, కయీనుకు కోపం ఎక్కువ, కయీనుకు ద్వేషం ఎక్కువ. అలాంటి స్వభావం ఉంటే దయచేసి విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, మనం ఒకరినొకరు మన్నించుకోవాలి. దేవుని బిడ్డలం, దేవుడు నేర్పించింది అదే. మనం ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి, మన్నించుకోవాలి. ఎవరైనా మనకు పడని వాళ్ళు ఉంటే మనం క్షమించుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ ఈరోజు వాక్యంలో సెలవిస్తుంటున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి ఏ విధంగా మనము సమాధాన పడగలము? మన శత్రువులు, దేవుడు చెప్తున్నాడు, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలి? శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఎవరైనా నీకు పడని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి నీ శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు.
శత్రువుల్ని మన్నించాలి, శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నాడు. ఏ విధంగా మనము సమాధాన పడదాం? ఈరోజు వాక్యంలో ఉంది, మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడుము. సమాధాన పడకుండా దేవుని ఆలయానికి వచ్చి దేవుని ప్రార్థనలో పాల్గొంటే అది వ్యర్థమే. దేవుడు నీ ప్రార్థన వినడు. నువ్వు వేసేటువంటి కానుకను దేవుడు స్వీకరించడు. నువ్వు ఎన్నిసార్లు సమాధాన పడకుండా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా, ఏం చేసినా కూడా దేవుడు నిన్ను లక్ష్యం చేయుడు, నిన్ను పట్టించుకోడు. సమాధాన పడేంత వరకు దేవుడు నిన్ను కడగానే ఉంచుతాడు. కయ్యను వలె దూరంగా ఉంచుతాడు. కయ్యను వలె నిన్ను దూరంగా పెడతాడు. కాబట్టి మనం ఏ విధంగా సమాధాన పడతామో అనేది 2 విషయాలు మీకు తెలియజేస్తాను రండి. మొట్టమొదటిగా మన పొరుగు వారితో సమాధాన పడాలంటే మొట్టమొదటిగా మీకు తెలిసిందే, హృదయపూర్వకంగా వారిని క్షమించాలి. ఏ విధంగా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. కొన్నిసార్లు మనం క్షమించినామని చెప్పి మరలా వాళ్ళ గురించి చెప్తానే ఉంటాం. వాళ్ళు పలానోళ్ళు నాకు ఇట్లా చేశారు, పలానప్పుడు ఇట్లా చేశాడు, అప్పుడు ఇట్లా చేశాడు అని చెప్పి మనము చెప్తూనే ఉంటాం. అంటే నువ్వు క్షమించలా, సగం క్షమించావు, సగము క్షమించలేదు ప్రియమైనటువంటి వారులారా. అయితే దేవుడు చెప్తున్నాడు హృదయపూర్వకంగా క్షమించాలి. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగితే యేసయ్య చెప్తున్నాడు, 7 మార్లు మట్టుకే కాదు పేతురు, 70 ఏండ్ల వరకు క్షమించాలి. 70 ఏళ్ళు మారు మట్టుకు క్షమించాలి. అనగా నీ జీవితం అంతా నువ్వు క్షమించేటువంటి వారుగా ఉండాలి అని చెప్పి యేసయ్య పేతురుతో అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనము అక్కడ ఒక చక్కని మాటను చూస్తున్నాం. మత్తయి సువార్త 6:14లో, మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. చాలా ఇంపార్టెంట్ వర్స్ అది, మత్తయి 6:14. మనము మనుషుల అపరాధములను క్షమించకపోతే దేవుడు కూడా నీ అపరాధములను క్షమించడు అనేది దీని యొక్క భావంగా ఉంది ప్రేమైనటువంటి వారులారా. చాలా మంది ముసలితనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, ఫలానప్పుడు వాడు నన్ను ఇట్లా చేశాడు, ఈ విధంగా బాధ పెట్టాడు, ఈ విధంగా కష్టపెట్టాడు. అంటే మర్చిపోవాల్సిన సమయంలో కూడా, ముసలితనంలో కూడా, అంటే నీలో ఏం లేదు, క్షమాపణ లేదు. ఫలాని వ్యక్తి నీకు ద్రోహం చేశాడు, ఏదో పొరపాటు చేసినా కూడా ఆ వ్యక్తిని గురించి నువ్వు పదే పదే తలుచుకుంటున్నావు, పదే పదే ఇతరులకు చెప్తున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు క్షమించలేదు, నీలో క్షమాపణ లేదు, నీలో క్షమాపణ గుణము లేదు. అయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. నువ్వు క్షమించకపోతే, నీలో క్షమాపణ లేకపోతే నువ్వు వచ్చి ప్రార్థన చేసి కూడా ప్రయోజనం లేదు. ప్రార్థనలో ప్రభువా నన్ను క్షమించు అంటే కూడా దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు చాలా తప్పులు చేశాడు, తండ్రికి విరోధంగా ఎన్నో తప్పులు చేసి వెళ్ళిపోయినాడు. అయితే చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి మొహం చాటేసుకుని వెళ్ళిపోయాడా? తండ్రి వస్తున్నప్పుడు రే నీ ముఖం నాకు చూపించుబాక అని చెప్పి అన్నాడా? లేదు. ఏమన్నాడు చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని మీద కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి కౌగిలించుకున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటులు చేసినా దాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు. తండ్రి అతన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి తండ్రి తన కుమారుని క్షమించినట్లు మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా
మనలో క్షమాపణ ఉండాలి. ముఖ్యంగా సంఘంలో క్షమాపణ ఉండాలి. సంఘంలో క్షమాపణ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలోకి వస్తాడు. సంఘంలో క్షమాపణ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. సంఘంలో క్షమాపణ ఉన్నప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, ఐక్యతనిస్తాడు. సంఘము సాక్షార్థంగా ఉంటుంది. సంఘంలో క్షమాపణ లేకపోతే దేవుడు మన మధ్యలో ఉండడు. ప్రేమైనటువంటి వారులారా, నిన్ను బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుచున్నది. సంఘములో క్షమాపణ ఉండాలి. మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. అదే క్రీస్తు నేర్పినటువంటి పాఠము ఈరోజు వాక్యంలో. కాబట్టి పాత నిబంధనలో మనము మరి ఒక చాలా గొప్ప వ్యక్తి, మీకు అందరికి తెలిసినటువంటి దావీదులో ఒక మంచి గుణం ఉంది. దాని గురించి మీకు తెలియజేస్తాను. దావీదు రాజుగా స్థిరపడిపోయిన తర్వాత దావీదులో ఒక గొప్ప గుణం ఏంటంటే క్షమాపణ గుణాన్ని మనం చూస్తున్నాము. ఏంటంటే దావీదు రాజు అయిపోయిన తర్వాత ఒక మాట అడుగుతాడు, నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉండారా అని చెప్పి తన పరివారాన్ని అడిగినప్పుడు వాళ్ళు సౌలు యొక్క పనివాడిని తీసుకొస్తారు. అతని పేరు సీబా. అతని పేరేం పేరు? సీబా. సీబాని తీసుకొచ్చినప్పుడు సౌలు అడుగుతాడు, దావీదు అడుగుతాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలిన్నారా? సౌలు కుటుంబంలో ఉపకారం చేయటానికి, మేలు చేయటానికి ఎవరైనా ఉండారా సీబా అని అడిగినప్పుడు సీబా చెప్తాడు, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను కుమారుడైనటువంటి కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు రాజా, అతని పేరు మెఫీబోషెతు. అతని పేరేం పేరు? మెఫీబోషెతు. సౌలు దావీదుకి విరోధి, కీడు చేసిన వాడు, చంపాలనుకున్నటువంటి వాడు. సౌలు అనేక సార్లు దావీదు మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, కీడు చేసినటువంటి వ్యక్తి, ద్రోహం చేసినటువంటి వ్యక్తి సౌలు. అయినా సరే దావీదు సౌలును క్షమించి, అప్పటికి సౌలు యోనాతాను అందరూ చనిపోతారు. సౌలు చేసిన కీడును మర్చిపోయి, సౌలు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోయి దావీదు అడుగుతాడు, నేను సౌలు కుటుంబంలో ఉపకారం చేయటానికి ఎవరైనా మిగిలి ఉన్నారంటే సీబా చెప్తాడు, మెఫీబోషెతు అనేవాడు ఉన్నాడు. వాడు కుంటి కాళ్ళ కలిగినటువంటి వాడు, కుంటోడు. వెంటనే రాజు ఏం చెప్తాడంటే పోయేసి మెఫీబోషెతును పిలుచుకుని రమ్మని చెప్తాడు. కుంటివాడైనటువంటి మెఫీబోషెతు వస్తాడు. అప్పుడు దావీదు అడుగుతాడు, మెఫీబోషెతు నీవేనా అని అడిగినప్పుడు, చిత్తం ప్రభువా, నీ దాసుడిని నేనే, మెఫీబోషెతుని అంటే. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు మెఫీబోషెతు మీద కనికరపడి, కుంటివాడని చెప్పి నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయమని సెలవిస్తున్నాను. సౌలు ద్రోహం చేసినా సరే, సౌలు దావీదుకు కీడు చేసినా సరే, దావీదు ఉపకారం చూడండి, దావీదులో ఉన్నటువంటి క్షమాపణ గుణం చూడండి. సౌలు మనవుడు అయినటువంటి మెఫీబోషెతును సదాకాలము తన బల్ల యొద్ద భోజనం చేయమని మరి అతనికి ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాము. ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు చెప్తున్నానంటే దావీదులో క్షమాపణ గుణాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు మనము క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నామా? క్షమిస్తున్నామా? మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఎవరైతే మనకు పడదో, ఎవరైతే మనకు గిట్టదో, మనం క్షమిస్తున్నామా? యేసు ప్రభుకు తెలుసు 12 మందిలో కీడు చేసేవాడు విరోధి ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుకు తెలుసు. అయితే తెలుసు అనే విషయం యూదాకి తెలీదు. అందుకే యూదా వచ్చి ముద్దు పెట్టుకొని బోధకుడా అంటాడు. ఏమంటాడు? బోధకుడా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? చెలికాడా అంటాడు. స్నేహితుడా, మై ఫ్రెండ్ అంటాడు. చెలికాడా అంటాడు. చూడండి, యూదా తనకు విరోధి, యూదా తనను చంపాలనుకుంటున్నాడు, అమ్మేయాలనుకుంటున్నాడు. యూదా 12 మందిలో విరోధి అయినా కూడా యేసయ్య ఏమంటున్నాడంటే ప్రేమతో అంటున్నాడు, చెలికాడ అంటున్నాడు. చెలికాడ. మనం అనగలమా? మన శత్రువులను చూసి చెలికాడ? రకరకాలుగా మనము నిందిస్తాము, అవసరమైతే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభులాగా మనం అనలేము. కాబట్టి మొట్టమొదటిగా ప్రేమైనటువంటి వారులారా, మనము మన సహోదరునికి
విరోధం ఎక్కడైనా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన సహోదరులతో సమాధాన పడాలంటే మొదటి విషయము హృదయపూర్వకంగా క్షమించాలి. రెండో విషయాన్ని మీకు తెలియచేస్తాను. రెండో విషయంలో మరి పౌలు అంటారు, ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. మనము మన సహోదరునితో సమాధాన పడాలంటే మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైనటువంటి వారలారా, మరి యేసయ్య ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొంచున్నాము. యేసయ్య మనందరి కొరకు మరణించాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. దాంట్లో మనము ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రేమ మనకు తెలుస్తుంది. ఆయన ప్రేమ గొప్పది ప్రేమైనటువంటి వారిని. కాబట్టి మనం కూడా దేవుడు కోరుకుంటున్నాడు, మన సహోదరుల నిమిత్తము మనం కూడా ప్రాణము పెట్ట బద్దులమై ఉంటున్నామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా సంఘంలో మనము ప్రేమ కలిగి ఉండాలి. మరలా చెప్తున్నాను, దేవుడు చెప్పాడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనం ఎక్కడ పాటించగలమంటే సంఘంలోనే ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈర్ష్య ద్వేషాలు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రేమను ఎరిగిన వారు మరి పొరుగు వారిని ప్రేమిస్తారు. క్రీస్తు ప్రేమను విశ్వసించిన వారు పొరుగు వారిని ప్రేమిస్తారు. మరి పౌలు అంటున్నాడు, కొండలను పెకిలించగలిగినటువంటి శక్తి, కొండలను పెకిలించగలిగిన విశ్వాసము నాకున్నా సరే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అక్కడ ఉన్నది ప్రవచనం అంతా నాకు తెలిసిన, ప్రవచన వరాలు కలిగిన, అనేక వరాలు నేను కలిగిన, కొండలను పెకిలించగలిగినటువంటి శక్తి నాకున్న, విశ్వాసం నాకున్నా సరే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఈరోజు నువ్వు కూడా వ్యర్థుడవే. పౌలు అంటున్నాడు ఆ మాట, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. నాకు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా, ఎన్ని ఆత్మవరాలున్నా, అన్ని వరాలున్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడనని చెప్పి పౌలు అంటున్నాడు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొందు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. అపకారము చేయదు. నిజమైనటువంటి ప్రేమ తన పొరుగు వారికి అపకారము చేయదు, కీడు చేయదు. అందుకే ఇంకో మాట ఉంది, కాబట్టి నీ శత్రువు ఆకలిగి ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేది. శత్రువుని ప్రేమించడం అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టు, దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఆ విధంగా చేస్తే అతని తల మీదంట నిప్పులు కుప్పలుగా పోస్తావని చెప్పి మరి వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. రోమా 12:21, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. మేలు చేత కీడుని మనము జయించేటువంటి వారంగా ఉండాలి, కీడు చేసేటువంటి వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము కీడు ఉండకూడదు. కయీను కీడు చేసిన వాడు, కయీను కీడు చేసే స్వభావం కాబట్టి దేవుడు శపించాడు, దేవుడు అతన్ని వెలివేశాడు. ఈరోజు నీ స్వభావం ఎలా ఉంది? నీ పొరుగు వాని పట్ల సంఘములో నీ స్వభావం ఎలా ఉంది పరీక్షించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రకటన 2వ అధ్యాయం 4లో ఉంది, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు ప్రకటనలో. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాడు. ప్రేమ లేదు నీకు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు వాక్యంలో పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే కూడా మన నీతి అధికంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించడం అవసరము. రెండోదిగా పొరుగువాన్ని ప్రేమించేటువంటి ప్రేమ కావాలి, అనగా మిక్కుటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని
దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా లేకపోతే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని చెప్తున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరరు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి మనము 2 విషయాలు ధ్యానించాం. మొట్టమొదటిగా తన సహోదరుని మీద కోపపడకూడదు. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు. రెండోదిగా నీ సహోదరునితో సమాధాన పడుము. ఈ 2 విషయాలు మనం గమనించుకొని శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మన పొరుగు వారి మీద కోపపడినప్పుడు, మరి మన పొరుగు వారితో సమాధానంగా లేకుండా కీడు చేసినప్పుడు దేవుడు క్షమించడు. మనము పరలోక రాజ్యంలో ఎన్నటికీ కూడా చేరలేం. కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ హృదయాన్ని సరిచేసుకో. దేవుడు చెప్తున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. ప్రేమ కలిగి జీవించాలి. మన పొరుగు వారి పట్ల ప్రేమను చూపాలి. ప్రేమ కలిగి, ముఖ్యంగా సంఘంలో విరోధం ఉండకూడదు. మరలా వస్తున్నాను ఇక్కడికే. సంఘంలో విభేదాలు ఉండకూడదు. సంఘంలో మనస్పర్ధలు ఉండకూడదు. పలానోళ్ళంటే నాకు పడదు, పలానోళ్ళతో నేను మాట్లాడను, పలానోళ్ళంటే నాకు గిట్టదు అని అంటే నువ్వు చర్చికొచ్చి కూడా ప్రయోజనమో లేదు. అదే ఇక్కడ ఉంది. స్వప్రయోజనమును విచారించుకొందు. ప్రేమ స్వప్రయోజనము. నువ్వు చర్చికొచ్చి కూడా ప్రయోజనం లేదు, ప్రార్థనలో పాల్గొని ప్రయోజనం లేదు. ఎప్పుడంటే నీ పొరుగు వారిని ప్రేమించలేనప్పుడు, క్షమించలేనప్పుడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మరి అర్థం చేసుకుని ఉంటారని నేను భావిస్తూ, మరి ఈ వాక్యంలో మనము మొదట నీకుండిన ప్రేమను మనం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయమును నడిపింపును మనకు దయచేయును గాక. ఆమేన్.